మొత్తం ఎన్ని బట్టలు పడ్డాయి? 18 అండి. ఓకే. ఆఫీస్ కి టైం అయింది, ఇంకా లోపల కొన్ని బట్టలున్నాయి, అవి కూడా తీసుకొచ్చి చాకలికి. అలాగే. డేవిడ్ గారు, యాపిల్ కాస్త చూస్తుండండి. తప్పదంటావా? అయ్యి బాబాయ్, జోకరి వాళ్ళు రాలేదు, అతను వచ్చేదాకా. చూడమ్మా, సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు తలకి తగిలించుకోవడానికి ఈనప టోపీలు కవచాలు లాంటివి ఏమైనా కొనుక్కొస్తావు ఏమిటి? ఎందుకండి? ఎందుకేమిటమ్మా, నెత్తిని గంటలు పడకుండా కాపాడుకోవాలి. అదిగో అప్పుడే మొదలెట్టేసింది. దాన్ని ఇలాగే వాగుతుంటాడు గాని మీరు పదండి. కాపలా కూర్చోవడం కంటే మున్సిపాలిటీ వాళ్ళు కుక్కల బండిలో కూర్చోవడం మేలు. ఏంటి ఏం చెప్పను, ఎంత పొడి కట్టేసిందో. అదిగో యాపిల్, ఇదిగో నువ్వు చేయాల్సిన పనులు లిస్ట్. ఇంత బాగుంది. ఒక నిమిషం పిల్లలు పట్టుకోండి, నేను వెళ్ళి పనులు చూస్తాను. గుడ్ మార్నింగ్ జోకర్. రాత్రి గెస్ట్లు వచ్చారు, యాపిల్ అలర్ట్ చేసి ఇల్లంతా పాడు చేసింది. చూడు ఎంత చంద్రవందరగా ఉందో. ఆ డైనింగ్ టేబుల్ మీద పింగాణి సామాన్లు పగలగొట్టకూడదు సుమా. అయ్య బాబోయ్. తర్వాత కిచెన్ లోకి వెళ్ళు, అంట్లన్నీ తోమి కడిగి పెట్టు, చెత్త అంతా క్లీన్ చేసి డస్ట్బిన్ లో పడే. అయ్య బాబోయ్. బట్టలన్నీ ఉతకాలి. ఇష్టానికి బండకేసి చితక బాదకు, చిరిగిపోతాయి. సర్ఫ్ ప్యాకెట్ ఆ మూలనుంది. ఈ రోజుకి ఇంతే. హలో, నేను రా కుయ్యా. ఏమైంది భయ్యా? ఈ ఇల్లు మున్సిపాలిటీ కంటే ముదరస్తంగా ఉంది, ఏం చేయాలో తోచటం లేదు. ఓ పని చెయ్యి. ఏంటి? మానేసి వచ్చాయి. మొక్కలు ఎరగదంతా అలా వాగేవంటే. మరైతే ఐడియా చెప్పరా? చెప్పు. కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి 2 క్లీన్ చేసే వాళ్ళని, లాండ్రీకి ఫోన్ చేసి 4 బట్టలు ఉతికే వాళ్ళని, 5 అంట్లు తోమే వాళ్ళని, 2 వంటలు చేసే వాళ్ళని తీసుకురానా? ఈ ఐడియా ఏదో బాగుందిరా, వెంటనే పని చెయ్యి. ఏంటి వాళ్ళందరూ వెళ్ళమని నువ్వు ఉండిపోయి? నేను అలా ఎడ్డను రా. ఏంటి రా అంటున్నావు? పని చేయి. టీవీలో ఏదో ప్రోగ్రామ్ వస్తున్నట్టుంది, అది చూసిన తర్వాత మొదలెడదాం పని. వీళ్ళంతా పోతే నేనేం చేస్తాను? మనం టీవీ చూద్దాం. ఓ, నువ్వు గేమ్ చూడలేదు కానీ భయ్యా. సారీ భయ్యా, బాగా అలసిపోవడం చేత వాళ్ళతో కలిసిపోయి టీవీ చూస్తున్నాను. నోరు ముయ్యరా కుయ్యాం. వాళ్ళకి బాగా హుషారు తెప్పించి పల్లోకి దింపు, అవతల ఆవిడ వచ్చే టైం అయింది. బాగా హుషారు తెప్పించాలంటే ఏం చేయాలబ్బా? ఓకే, మొహమాటం లేకుండా తగేయాలి, హుషారుగా పనిచేయాలి. ఆడవాళ్ళు అసలు సిగ్గుపడకూడదు. మనం బయటికి వెళ్ళి ఆడుకుందాం. ఉన్నాను కదమ్మా. కావాలంటే బేజారు పోవాలంటే మందొక్కటే.
సారీ జోకర్, నీకు చాలా పని చెప్పి శ్రమ పెట్టినట్టున్నాను. నో మేడం. ఓ, యాపిల్ కి పాలు కలుపుతున్నాను. రండి రండి. చూడండి, మా జోకర్ ఇల్లు ఎంత వండర్ఫుల్ గా డెకరేట్ చేశాడో. చాలా మంచి టేస్ట్ ఉన్నవాడు. అంతేకాదు మేడం, ఈ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుందో కళ్ళు మూసుకొని చెప్పగలను. అలాగా? అయితే ఒకసారి చూపించి చూద్దాం. చేసి చూపించు జోకర్. అలాగే. ఇక్కడి నుంచి వెనక్కి 4 అడుగులు వేస్తే బాపు గారి పెయింటింగ్. ఇక్కడి నుంచి 5 అడుగులు వేస్తే మోడర్న్ చైర్ సెట్. ఇక్కడి నుంచి కరెక్ట్ గా 5 అడుగులు వేస్తే మోడర్న్ సోఫా. అందుకే అతి ఎక్కువ పనికిరాదంటారు. వెళ్ళు, ఇంటికెళ్ళు. ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను మేడం. వెళ్ళమని చెప్తుంటే వినిపించడం లేదా? బాగా పొద్దుపోయింది, ఈ రాత్రికి ఇక్కడే ఉంటే మంచిదని. ఆహా, వీడి మనస్తత్వం ఏమిటో ఇప్పుడు అర్థమవుతుంది ఉషా. అది కాదు మేడం. ప్లీజ్ గెట్ అవుట్ జోకర్. అవును, బాలాజీ గారి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? ఆ విషయం మాట్లాడదామనే వచ్చాను. ఇదిగో మధ్యలో వీడి డిస్టర్బెన్స్. 2 మనుషులను పంపించి విజయవాడ హాస్పిటల్స్ అన్నీ గాలించాను. అసలు అక్కడ బాలాజీ అన్న పేరే వినపడలేదట. నా కోసం చాలా శ్రమ తీసుకుంటున్నారు. థ్యాంక్స్. ఈ విషయం కూడా ఇంత సీరియస్ గా చెప్పాలా? అంటే మరీ ముక్తసరిగా అక్షరాలు లెక్కబెట్టినట్టు మాట్లాడతారు. కావలసిన వాళ్ళు వచ్చినప్పుడన్నా మనసు విప్పి మాట్లాడాలని, కాస్త నవ్వుతూ గడపాలని అనిపించదా మీకు? నవ్వు కూడా ఇష్టమే, నవ్వులు పాలు కావడమే ఇష్టం లేదు. నా గురించి మీ అభిప్రాయం ఏమిటి? మంచివారు కనుకనే ఇన్నిసార్లు మీరు ఇక్కడికి రాగలిగారు. బ్యూటిఫుల్. తర్వాత కలుద్దాం. తర్వాత కలుద్దాం, లేకపోతే మీరు గుడ్ నైట్ చెప్పేస్తారు కదా. సారీ. మెయిన్ రోడ్డు దగ్గర సక్సీడ్ అయ్యాననుకుంటే అడ్డ రోడ్డు దగ్గర మర్డర్ అయిపోయాను రా. చివరి మూమెంట్ లో ఆ కేసీ రెడ్డి గారు వచ్చి దెబ్బేశాడు. అరే, ఆ హుషారని నాకు దక్కుతుందంటావా కుయ్యా? డెఫినెట్ గా దక్కుద్దని నాకు విపరీతంగా నమ్మకం ఉంది భయ్యా. వద్దులే గాని నువ్వు చెప్పినట్టు జరిగితే నీకు 10,000 రూపాయలు ఇచ్చి పట్టుబట్టలు పెడతాను రై. అందాక 5,000 ఇచ్చి కట్టుకున్న బట్టలు ఇచ్చేస్తే నీకు కొత్త విషయం చెప్తాను. ఎప్పుడు తినేయటం గురించే. సరే, ఇస్తాను కానీ చెప్పు. ఏం లేదు, జూయిట్లు పాడుతున్న హ్యాపీలో డ్యూటీ మర్చిపోయా. లీవ్ పెట్టాం కదా. అయిపోయి 5 రోజులు అయింది కదా. అర్జెంట్కి వెళ్ళి మీ మేనేజర్ని కలవకపోతే నీ ఉద్యోగం ఊడిపోద్ది. ఏదో ఉద్యోగం ఊడితే ఊడిలేరా? ఊడిపోయి. ఇది చాలా అన్యాయం భయ్యా. నువ్వు ఉద్యోగం వదిలేసిన నట్టేట్లు ముంచేస్తావా? నా ఉద్యోగం పోతే నీకెట్రా? నీకేటంటే నీ ఆదాయమే బతుకుతున్నాండి. అసలే ఏజ్ బారైపోయింది. ఈ వయసులో ఈ ఉద్యోగం వదిలేసి ఇంకో ఉద్యోగం చూసుకోవడం ఎంత కష్టం. నా మాట విను. ఉషారాణి సంగతి తేలకుండా నన్ను ఉద్యోగంలో చేరమంటావేంట్రా? కనీసం మీ మేనేజర్ తో మాట్లాడి లీవ్ అయినా ఎక్స్టెన్షన్ చేయించుకోవయ్యా బాబు. ఇలా తిప్పేసుకుంటాడేంటి? నా మాట వినవయ్యా బాబు. సరే, ఆపరా నీ నసా. మా మేనేజర్ గారిని కలిసి ఈ ఊరు వచ్చేసాం, ఈవినింగ్ కలుస్తామని చెప్పు. గుడ్ మార్నింగ్. ఓ బాలాజీ, కమాన్ కమాన్. నో ఫార్మాలిటీస్. థ్యాంక్ యూ సార్. ఏమిటి, నీ ఆరోగ్యం ఇంకా కుదలబడినట్లేదే? అవును సార్, కానీ లీవ్ ఎక్స్టెండ్ చేయడం నాకు ఇష్టం లేదు సార్. ఎంతైనా సంస్థ ఉప్పు తింటున్నవాడిని కదా. అదేమిటయ్యా, ఇంత జీతాలు తీసుకుంటూ ఉప్పు తినడం ఏమిటయ్యా? హాయిగా పంచదార తినొచ్చు కదా. భలే జోకు వేశారు సార్. నన్ను హోటల్కి రమ్మన్నారట. ఏం లేదు, నీలాంటి బ్రిలియంట్ ఆర్కిటెక్ట్ తో కలిసి లంచ్ తీసుకుందామని అంతే. అవును కానీ మొన్న విజయవాడ నుంచి ఫోన్ చేసింది ఎవరయ్యా? వాడిని హాస్పిటల్ నంబర్ ఇవ్వరా అంటే మాట్లాడకుండా కట్ చేస్తాను. ఇడియట్. వాడు మా బామ్మర్ది సార్. తిన్నంటి వాసాలు లెక్క పెట్టే రకం. అలాగా? అయితే ఇల్లంతా స్లాబ్ చేసేసిపోయావా వాసాలు లెక్క పెట్టకుండా? జోకు మీద జోకు మెరుస్తున్నారు సార్. నీకోసం హాట్ ఎండ్ లో తిరిగి వస్తుంటే నువ్వు ఇక్కడ సూప్ కూడా వేస్తావు భయ్యా. అరే ఏమిటయ్యా ఇది? మంచి మర్యాద లేకుండా నా సూప్ తాగేస్తావు? ఎక్స్క్యూజ్ మీ, అవసరాన్ని గురించి కొత్త విషయం తెలుసుకోవడానికి తల ప్రాణం తోకొచ్చింది భయ్యా. తోక నచ్చే జేబులో పెట్టుకున్నాను సార్. ఇంతకీ నువ్వెవరు అని? 1 మినిట్ సార్. వాడు కేసీ రెడ్డి అని పెద్ద కాంట్రాక్ట్ అట. బఫూన్లా ప్రవర్తించే మీ మేనేజర్ మూర్తి లేడు, అతనికి ఫ్రెండ్ అట.
గాని చూడు, నువ్వు వేయాల్సిన టీటీడీ గెస్ట్ హౌస్ ప్లాన్ తాను వేస్తానంటూ మా ఆఫీసు ఒక జూనియర్ ఆర్కిటెక్ట్ తెగ ఉపలాడి పడిపోతుందయ్యా. వద్దన్నా అందుకు నీ ఎఫిషియన్సీ చాలదంటే వెరదే. అంచేత నువ్వు ఆ ప్లాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటో, అందులో ఉన్న ఇంట్రికసీస్ ఏమిటో కొంచెం ఒక నచ్చ చెప్పాలి. తప్పకుండా సార్. ఇంతకీ ఆమె ఎవరు సార్? ఆ ఉషారాణి అని రమ్మని చెప్పాను, వస్తుంది. బాలాజీ, ఏమైంది? నేను అర్జెంటుగా గ్లూకోడిన్ టాబ్లెట్ వేసుకోవాలి సార్, లేకపోతే ఈ కాలు ఈ చెయ్యి చచ్చుపడిపోతాయి సార్. నేను తీసిస్తాను. కానీ ఇక్కడ లేవే, వెళ్ళి తెచ్చుకోవాలి. భయ్యా హుషారాణి వచ్చేస్తుంది. సారీ. భయ్యా లిఫ్ట్ పైకి వస్తుంది, హుషారాణి లిఫ్ట్ లో ఉంటది. ఏం చేద్దాం? ఏం చేద్దాం ఏంట్రా ఎదవా? ఎదురు పెడితే కొంపలు అంటుకుపోతాయి. మెట్లకి పరిగెట్టు. సారీ మేడం, లిఫ్ట్ 7th ఫ్లోర్ లో స్ట్రక్ అయింది. పద నడిచెళ్దాం. ఓకే. ఎవరో పిచ్చివాళ్ళ ఉన్నారు. కరెక్ట్ కరెక్ట్. పద, ఆ బాలాజీ గారు వచ్చేస్తుంటారు. ఇలా వచ్చే గట్టిగా కౌగిలించుకుందాం.